ప్రపంచ తీవ్రవాద దేశమైనటువంటి పాలస్తీనా, అక్కడ నడిపేదే హమాస్, అక్కడ నడిపేదే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, అక్కడ నడిపేదే ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. అట్లాంటి ఒక తీవ్రవాద సంస్థల చేతిలో నడిచే పాలస్తీనా భారతదేశంలోని అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ప్రత్యేకంగా ఉండాలి, విడిపడి ఉండాలి, పాకిస్తాన్తో కలిసి ఉండాలని వాదించేటటువంటి పాలస్తీనా, ఆ పాలస్తీనాలో ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు భారతదేశాన్ని కాపాడటానికి అరడజన్ సార్లు ప్రయత్నించి సహకరించి ఆయుధాలు కూడా ఇచ్చి చైనా వాళ్ళతో యుద్ధం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే కనుక పాకిస్తాన్తో యుద్ధం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు, అలాగే 3 సార్లు జరిగినటువంటి పరిణామాల్లో కూడా మనకు ఆయుధాలు ఇచ్చి సహకరించినటువంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ భారత్లోని కాశ్మీర్కి వ్యతిరేకంగా వ్యవహరించే పాలస్తీనాకు అనుకూలంగా ఒక బ్యాగ్ పట్టుకుని తిరిగినటువంటి ప్రియాంక, దాని మీద జనాలందరూ 100కి 99% మంది ఆమెను తప్పుపట్టారు, 1% తప్ప. దాంతో కంగారు పడ్డటువంటి ప్రియాంక రూటు మార్చింది. బంగ్లాదేశ్లో హిందువుల పక్షానంటూ నిన్న ఇంకొక బ్యాగ్ తగిలించింది. జాతీయ అంతర్జాతీయ అంశాలను ఈ విధంగా లేవనెత్తుతున్నానంటూ దానికి ఏదో కవరింగ్ స్టోరీ అల్లుకొచ్చింది. ఏదైతే బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడులు ఖండిస్తూ హిందువులు క్రైస్తవులకు అండగా నిలవాలనే సందేశం ఉన్నటువంటి బ్యాగ్ని ఆమె తాజాగా ప్రదర్శించి మైనార్టీల మీద దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అన్నటువంటిది అది కవరప్ తప్పించి మరేం లేదు.